మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. కాన్సీరామ్ సారు పుస్తకం రాసిండులా. ఏం పుస్తకం అదంటే శంషాయుగం అనే ఒక పుస్తకం రాసిండు. టైటిల్ మాత్రం సూపర్ ఉంది. ఏం పుస్తకం కావచ్చు అనుకో. నేను అప్పుడు ఒక అమ్మ అప్పుడప్పుడు మళ్ళీ వేసిన దాన్ని. నేను పూర్తిగా అలకాడికి వెళ్ళి తలకాడి తిరిగిన దాకా ఏం చదవలేదు దాన్ని, కానీ అప్పుడోసారి చూసింటి. ఇవాళ ఒక ఎమ్మెల్యేని చూస్తే నాకు నిజంగా అనిపించింది, ఈ శంషాయుగం అనే పుస్తకం గిసొంటోళ్ళ కోసమే రాసిండు అని అనిపించింది. ఓలా ఎమ్మెల్యే అంటే షాద్నగర్ ఎమ్మెల్యే ఉండు కదా, అదే ఆయన పేరేం పేరుండే, వీరనమల్లి శంకర్. గా సారుని చూసి నాకు అనిపించింది శంషాయుగం అనే పుస్తకం పక్క సెట్ అవుతుంది ఈ సార్ కానీ అర్థమైంది నాకు. ఎందుకు చెప్తున్నా ఈ ముచ్చటంటే, ఇప్పుడు నాగర్ కర్నూలు దగ్గర జరిగింది, అది కుమ్మెర. అక్కడ జరిగిన విషయం పైన మరి ఈయన ఓడడిగిండో నాకైతే తెలియదు, కానీ ఈయన ఓడ తీసుకొచ్చి మైక్ ముందర పెట్టినట్టు ఏం చెప్తుండే ఈ సార్ అంటే, ఈయన మళ్ళీ రజకం కులానికి సంబంధించిన ఆయనే. అక్కడ అన్యాయం జరిగింది రజకులకే. సరే కులం ముచ్చిన పక్క వీటి న్యాయం దిక్కు మాట్లాడుతున్నాను అనుకుందామంటే న్యాయం కూడా లేదు. ఏమంటాడంటే, ఆ అమ్మాయి చచ్చిపోయింది వాస్తవమే, కానీ తొక్కి చంపబడలేదు ఆమెను ఎవరు తొక్కలే. అందులో ఓంగా ఆ ఎవరైతే 2 నెలల పాప చచ్చిపోయిందో ఆ పాప తండ్రి వాని క్యారెక్టర్ మంచిది కాదు. అంటే ఈయన జడ్జిమెంట్ ఇస్తున్నానట లెక్క. లెక్క అంటున్నా. తండ్రి మంచోడు కాదు, తల్లి మంచిది కాదు, పాప తొక్కి చంపబడలేదు. మరి ఎట్లా చంపబడ్డది పాప? ఎర్రజీవం అసలు పానం ఆ పాపది. 2 నెలల పాప అంటే ఎంత ఉంటుంది? మాంసం ముద్ద ఆ పాప. గట్టిగా ఓడని అరిస్తే కూడా గుండె ఆగిపోతుంది ఆ పాపకు. గసోంటి పాపని వాళ్ళ తల్లిదండ్రులని 2-3 గంటలు చిత్రహింసలు పెట్టి కొట్టి వర ఏడుస్తున్నా కానీ ఇచ్చిపెట్ట కుట్టి ఏడ్చి సచ్చిందేమో, లేకపోతే ఇలా కాళ్ళు తలిగి చచ్చిందేమో, అదో లెక్క. ఓడనంటే గట్ట అనాలే. తొక్కి చంపబడలే. ఈయన మొత్తం పోయి దుర్తిని పెట్టి చూసి చెప్పినట్టు చెప్తుండు ముచ్చట. సిగ్గుండాలే. ఆడ మీ జాతికి అంత అన్యాయం జరిగింది. అది ఎట్లా దేవుని మొక్కుతందుకు పోతే జరిగింది. సరే ఏదో మీటింగ్ పోయింది, ఓలు బొమ్మన్నది ఆ మీటింగ్ కావని బుడ్డపిల్లని తీసుకొని అంటే అదో లెక్క. సరే కాంగ్రెస్ పెట్టింది, బీజేపీ పెట్టింది, బీఆర్ఎస్ పెట్టింది, మీటింగ్ పోయింది, బుడ్డపిల్లని తీసుకొని పోయింది, ఏదో కూలి కాశపడిపోయింది, ఏమెక్కడికి పోయింది అని అంటే అది కూడా వాస్తవమే అనుకుంటాం. అరే అవును బుడ్డ చిన్నపిల్లని తీసుకొని ఏమెక్కడికి పోయిందని అనుకోవచ్చు. దేవిని మొక్కుతందుకు పోయింది, మల్లన్న జాతరకు పోయింది. ఆ పిల్లకి ఎరికే నాడు మల్లన్న ఉన్నాడు, ఎల్లన్న ఉన్నాడు, జాతరకు పోతున్నా, నన్ను తొక్కి చంపుతాను. ఆ పిల్లకి ఏమన్నా ఎరకనా? గసవంటి చిన్న పిల్ల చచ్చిపోతే మరీ సిగ్గి తప్పిపోయి ఈ శంకర్ సార్ ఏం చెప్తారంటే, ఆ అమ్మాయి వాళ్ళ తండ్రి మంచోడు కాదు, వాళ్ళ తల్లి మంచిది కాదు, ఆ అమ్మాయి తొక్కి చంపబడలేదు. క్లియర్గా వాళ్ళ అమ్మ ఏం చెప్తుంది, ఆ పాప వాళ్ళ అమ్మ, చచ్చిపోయిన నా బిడ్డ మీద ఒట్టు బరాబరిగా తొక్కి చంపిరు నా బిడ్డనని తల్లి చెప్తే, ఈ దిగశెట్టుడు ఎన్నో కూర్చొని ఏం చెప్తాడు, లేదు గట్ట చచ్చిపోలేదు, ఆ పిల్ల తల్లి మంచోడు కాదు. పిల్ల తండ్రి మంచోడు కాదు, లంగా దొంగ బయటవేయగాడు అనుకో. అయితే ఏం మరి? లంగా దొంగ బయటవే అయితే ఆయనకి ఏమైనా కేసులు ఉంటే కేసు వేయాలి, కేసు వేసి కొనవై లోపడేయాలి. అంతేగాని దేవుని గుళ్ళకి పోతే చంపమని చెప్పురా. తండ్రి మంచి కాకుండా పిల్లని చంపాలని ఏమైనా ఉందా? ఎవరు చెప్పాలి ఆ ముచ్చట? చెప్తే గిప్తే అక్కడున్న నాగర్ కర్నూలు ఎమ్మెల్యే ఆయన పేరుండే రాజేష్ రెడ్డి ఏదో ఉండే కదా నాగర్ కర్నూలు ఎమ్మెల్యే. ఒకవేళ నాగర్ కర్నూలు ఎమ్మెల్యే గిట్ట చెప్తే అక్కడ లోకల్లో జరిగింది కాబట్టి ఆయన ఇజ్జత్ పోద్ది అనుకుని ఏమన్నా కవర్ చేస్తే గాని చేసిందంటే అదో లెక్క అనుకుంటాం. లోకల్ ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి నాకేమన్నా చెడ్డ పేరు వస్తుందంటే గాయన గిట్ల అంటే అనొచ్చు అని అనుకుంటారు. ఆయన కూడా అట్ట అంటలేడు. కానీ ఈ దిగశెట్ట ఎమ్మెల్యే మాత్రం మళ్ళీ ఈయన రజక కులానికి చెందిన ఈయన ఈ ఎమ్మెల్యే చెప్తాడు ముచ్చట, బిడ్డ గట్ట చచ్చిపోలేదు, తొక్కి చంపలేదు, కొట్టి చంపలేదు, ఉత్తగానే చచ్చిపోద్దా మరి పిల్ల? ఏమక్కడ చచ్చిపోదు ఉత్తగా? గిసవంటి ఎమ్మెల్యేలు ఉన్నాక మరి శంషాయుగం పుస్తకం అని ఎందుకు రాసిండు కాశీరావు సారు? గిసవంటి వాళ్ళు శంషాగిరి చేస్తున్నారని రాసిరు. అయితే మరి ఈయనకు రానున్న రోజులలో మంత్రిని గిట్ట చేస్తామని గిట్ట ఆమె గిట్ట ఇచ్చిండేమో రేవంత్ రెడ్డి. పాడైపోను. మంచి ఎమ్మెల్యేలు, దమ్మున్న ఎమ్మెల్యేలు, బంపర్ మెజారిటీతోటి గెలిచిన ఎమ్మెల్యేలనే పక్క పెట్టిండు ఆయన. నీలాంటివని కొనుగోయి ఏమి మంత్రి పదవి ఏమి ఏడాడ అలాగే పాడైపోను. నీకేడిస్తాడు ఇంకా? గింత అధ్వానంగా మాట్లాడతాడు. ఒక సేమ్ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే గింత అధ్వానంగా ఎవడో అడిగినట్టు ఆయనని అట్ట చచ్చిపోలేదు ఇట్ట చచ్చిపోలేదు. ఈయన డాక్టర్ కావచ్చునా? ఈయన ఏమైనా పోస్ట్ మార్టం చేయొచ్చునా? గింత సిగిదప్పిపోయారు. మరి ఏమెక్కరకు ఏం చేద్దామని అంటే అప్పుడో ఇప్పుడో వెనకేసుకు వస్తుంటే రేపన్నాడు రేవంత్ రెడ్డి గారి దృష్టిలో పడితే ఇంకేమైనా చేస్తుండొచ్చు. ఏం చేస్తాడు? చేస్తే ఒక 100 కోట్ల పనిస్తుండొచ్చు ఇస్తే, ఓ 200 కోట్ల పనిస్తుండొచ్చు ఇస్తే, లేదో మంత్రి పదవి ఇస్తుండొచ్చు ఇస్తే ఏం చేసుకపోతావు? ఆ పిల్ల పాపం తలగదు, ఆ బుడ్డ పిల్ల పాపం తలగదా అంటున్నా.
నీకు 1000 కోట్లు ఇచ్చినా కానీ పోయిన ఆ బుడ్డపిల్ల పానం తీసుకొచ్చి ఇస్తారా? కేవలం ఎట్ట చంపబడ్డదంటే వాళ్ళ అమ్మయ్య తక్కువ కులం వాళ్ళు పోయి గుళ్ళె మొక్కుతందుకు పోయిరు కాబట్టి నువ్వు ఎట్ట వచ్చి మొక్కినవురా అని అక్కడ ఉన్న నలుగురు రెడ్ల ముచ్చటే చెప్తున్నా నేను. 4 8 మంది వాళ్ళ ముచ్చట మొత్తం దునియాలో ఉన్న రెడ్లు మొత్తం లంగా దొంగ నేను అనను. అక్కడ ఉన్న ఆ శ్రీనివాస్ రెడ్డి అయితేంది, లేకపోతే ఆ మధుసూదన్ రెడ్డి అయితేంది, లేకపోతే ఇంకోళ్ళు ఉండే కదా ఏదో నాయక్ రెడ్డి, ఇంకా చాలా మంది ఉన్నారు రెడ్లు, చాలా రోజులు ఆ పేర్లు వాళ్ళు మర్చిపోయి 3-4 రోజులు వాళ్ళ ముచ్చట చెప్పక. అసవంటి రెడ్లు కేవలం కులాహంకారంతో తల్లిదండ్రులని విచక్షణ రహితంగా కొట్టి ఆ బుడ్డపిల్లని కాళ్ళ కింద పడేసి తొక్కాలని తొక్కినా, లేకపోతే ఒకవేళ కింద పడితే కాలు పడ్డదా అదొక భాగం. గట్ట చెప్పి గట్ట చచ్చిపోయింది వాస్తవానికి, కానీ ఒకవేళ చెప్తే గట్ట చెప్పాలి. కానీ లేదు ఆమెను తొక్కి చంపలేదు, ఈయన పోయింది ఎంబీబీఎస్ చేసి నీ మోతవారి ఎంబీఏ చేసి ఆ బుడ్డపిల్లని పోస్ట్మార్టం చేసి ఎడ తలిగింది ఏం కథ అనేది మొత్తం ఈయన కళ్ళారా చూసినట్టు చెప్తుండు. గిసవంటి వాళ్ళు తలిగినాక ఎడ ఉంటారు, ఎటపాడైతే చెప్పుడు న్యాయం. ఇక శంకర్ సారు ఏమన్నా అనిపించాలి కనీసం, కడుపుకు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా సార్ నువ్వు? గింత అధ్వానంగా నువ్వే జడ్జిమెంట్ చెప్తున్నావా అంటే నువ్వు ఒక లాయర్వా, లేకపోతే డాక్టర్వా, పోస్ట్ మార్టం చేసిన డాక్టర్వా, లేకపోతే కేసు నీ కాడికి వస్తే మొత్తం కేసు మొత్తం అంతా పరిశీలించి గట్ట కాదు గిట్ట అని చెప్తానికి ఏమన్నా జడ్జివా నువ్వు? గిసవంటి వాళ్ళు మీకు ఎట్లా ఓట్లు వేస్తారో నాకైతే అర్థం కాదు. ఇసవంటి వాళ్ళకు ఎట్లా ఓట్లేసి గెలిపించుకుంటారు ఏందంటే అది మన గాలిలో బయటపడ్డట్టు కానీ, లేకపోతే ఇసవంటి వాళ్ళకు దేక కూడా దేకపోవు. గింత అధ్వానంగా చెప్తారు నాకు అర్థం కాదు. కానీ గింత అధ్వానంగా మరీ దారుణంగా మరి ఇసవంటి వాళ్ళకు రేపన్నాడు మరి పుట్టగా ఉంటుందా ఉండదా ఇక అక్కడ ఉన్న జనాలు చూసుకోవాలి. కానీ ఇసవంటి తప్పుడు ఆలోచనలు ఏమంటారు, తప్పుడు సమాచారాలు జనాలకు ఇస్తే వాళ్ళు నమ్మే అంత మనుషులు ఏం లేరు. వాళ్ళ వాస్తవానికి ఏం జరిగింది, ఎట్ట చచ్చిపోయింది, ఏం కథ మన రాష్ట్రమే కాదు పక్క రాష్ట్రాలు కూడా తెలిసిపోయింది. పలానా దగ్గర నాగర్ కర్నూలు దగ్గరనంట మలానా జాతరకు పోతే బుడ్డపిల్లని తొక్కి చంపిరంట, కులహంకారంతో తొక్కి చంపిరంట అని దేశం మొత్తం బాకింది. కానీ మరి షాద్నగర్ ఎమ్మెల్యేకి అయితే ఇంకా కూడా సిగ్గు వస్తలేదు, పాడైపోను. మా అమ్మగారు ఎమ్మెల్యే గారు జర పోయి ఆడ కనుక్కొని అక్కడ ఉన్న సీసీ కెమెరాలు మొత్తం చూసి నిజమేదో అబద్ధమేదో చెప్పే ప్రయత్నం చేయరు. కానీ ఉత్తపుణ్యానికి రేవంత్ రెడ్డి గారి దగ్గర 100 మార్లు కొట్టేయాలని ఆయమన్న ముచ్చటిని ఖరాబ్ ముచ్చట చేయాలి, లేకపోతే ఆ బుడ్డపిల్లకు అన్యాయం చేయాలని ఆలోచన చేసుకుంటే ఏదో ఒక రోజు జనాలు చూస్తారు, దేవుడు చూస్తాడు, నీకు చేయాల్సిన సస్తి పక్క చేసి పెడతారు.